అనేక సార్లు మనం ఏం చేస్తామంటే, మనము ఏమి చేయాలనేది మనము విశ్లేషించి మన మనసుతో నిర్ణయం తీసుకొని, అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా నన్ను దీవించు, దీవించు, దీవించు అని రెండో మెట్టు మన సంఘంలో చేసేది ఏంటంటే, వచ్చి పాస్టర్ గారు దయచేసి ప్రార్థన చేయండి అని విత్తనం విత్తుతారు. నీ విత్తనము దేవుని యొక్క దర్శనాన్ని మార్చదు. గుర్తుపెట్టుకో, నువ్వు ఎంత పెద్ద విత్తనం విత్తినా దేవుడు నీ గురించి నిర్ణయించింది మార్చాడు. కాబట్టి దేవుణ్ణి బ్రైబ్ చేయలేము, మనం లంచం ఇచ్చి మార్చలేము దేవుని దృష్టిని. ఏదో ప్రార్థన ఒక దైవ భక్తుడు చేసినందుకు మార్చాడు దేవుడు. మన బాధ్యత ఏంటంటే, మనం దేవుని దగ్గర కనుగోవాలి, ఎందుకు నన్ను సృష్టించావు ప్రభువా, నా ద్వారా నువ్వు ఏమి చేయాలని ఉద్దేశిస్తున్నావు, దానికి నేను లోబడి నడిచినట్టయితే ఏమన్నాడు, నేను నిన్ను నడిపిస్తాను. ఎప్పుడు ఈ నడక మనం తెలుసుకోవాలంటే, ఆత్మీయంగా మనం బలమైన స్థితిలో ఉండాలి. మన ఆత్మ దేవునిలో స్థిరముగా ఉండి, వీ షుడ్ గ్రో స్పిరిచువల్లీ, అంటే ఆత్మీయంగా ఎదగాలి. ఆత్మీయంగా ఎదగాలంటే దేవుని వాక్యములో రాయబడినటువంటి కొన్ని అలవాట్లు మనకు అవసరం.